హాయ్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన కథనాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా అయితే ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై లుక్కేద్దాం. ఆంధ్రజ్యోతిలో మనం చూస్తున్నాము, ఇది రైతుల ప్రభుత్వం అంటూ కూడా ఈ కథ ప్రచురితమైంది. ఏదైతే నిన్న జరిగిందో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధాంతంలో పాల్గొనడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడైతే న్యూస్ అయితే ఒకటి ఉంది. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం అంటూ కూడా చంద్రబాబు మాట్లాడటం జరిగింది. ఇక హద్దురాళ్లపై బొమ్మలేసుకున్న జగన్ పిచ్చితనానికి చికిత్స లేదు. ఇక భూ తగాదాలు సృష్టించారు. 1000 ఎకరాలను 22ఏలో చేర్చారు. మేము రాగానే ముందుగా అయితే అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. ఇక 1.37 లక్షల ఎకరాల ఇనాం భూములకు విముక్తి కలిగించారు. ఇక పరీక్షల కంటే తెలియని వారు సర్కార్పై బురద చెల్లుతున్నారు. గొడ్డలి పట్టుకునే చేతులకు నాగలు పట్టే రైతుల కష్టాలు తెలుస్తాయంటూ కూడా కొంత ధ్వజమెత్తిన పరిస్థితి అయితే మనం చూసాము. ఇక కోడికత్తు డ్రామాలకే వారికి వరి కోతలు ఎలా తెలుస్తాయి, ఇక గంజాయి బ్యాచ్ ను ఓదార్చే వారికి పంట సాగులు ఎలా తెలుస్తుంది. సిద్ధాంతం సభలో సీఎం జగన్ బాబు మాజీ సీఎం జగన్ పై అయితే ఫైర్ అయ్యారు. ఇక అదే విధంగా మనం ఒకటి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచిన సంఘటన ఏమైనా ఉందంటే నిన్న జరిగిన సిద్ధాంతంలో ఇక్కడ మనం చూస్తున్నాము ఒక ప్రత్యేక 96 ఏళ్ల ముసలాయిన్ అయితే చంద్రబాబు చిరకాల ఆయన కళనైతే నెరవేర్చడం జరిగింది. నిన్న సిద్ధాంతంలో జరిగిన సభలో అయితే ఇక ఆయనతో మాట్లాడి ఆలింగనం చేసుకొని ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకున్నారు. ఇక దానికి సంబంధించిన ఇమేజ్ను కూడా మనం ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాము. ఇక చంద్రబాబును ఆలింగనం చేసుకున్న సత్యనారాయణ మా ఊరికి డ్రైన్ రోడ్డు వేయండి అంటూ కూడా ఆయన అడగటం జరిగింది. ఇక సీఎంను కోరిన సత్యనారాయణ వాటితో పాటు సొంతిల్లు కట్టిస్తా 4 నెలల్లో పూర్తి చేయాలని కలెక్టర్కు చంద్రబాబు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక అభిమాని కలిసిన సరదాగా మాట్లాడిన ముఖ్యమంత్రి ఇక 2009లో మళ్ళీ గెలిపే లక్ష్యం, క్రమశిక్షణతో కష్టపడండి, కార్యకర్తలను నేను చూసుకుంటా ఆచంట టీడీపీ శ్రేణులకు చంద్రబాబు అయితే భరోసా ఇచ్చారు. ఇక పరీక్షలు అంటే తెలియని వారు, పరీక్షలు ఎలా పెట్టాలో తెలియని వారు, రిజర్వేషన్లు అంటే తెలియని వారు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. దీనిని యువత గ్రహించాలి. ఇక రాష్ట్రంలో వైకుంఠపాలి వద్దు, వైకుంఠపాలిలో మాదిరిగా ఎత్తుకు ఎదిగి మళ్ళీ కింద పడిపోవటం ప్రజలు గుర్తుంచుకోవాలంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. ఒకసారి ఇందులో ఒక మ్యాటర్ గాని మనం చూస్తే ప్రభుత్వ ఉద్యోగాలపై వైసీపీ నాయకులు యూత్ను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు అయితే మండిపడ్డారు. ఇక గత పాలకులు ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని దగా చేశారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సితో అయితే 16,000 మంది ఉపాధ్యాయుల పోస్టులకు భర్తీ చేశామని, ఇక జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని గుర్తు చేశారు. ఇక ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియక నేరాలు ఘోరాలు చేసిన వారు వాటిని ఎదుటివారిపై నెట్టేసి దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక గొడ్డల పార్టీకి రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత లేదు అంటూ కూడా చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన మీటింగ్లో అయితే స్పష్టం చేశారు. ఏదైతే మనం చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అనేక అవకతవకలు ఉన్నాయి గత ప్రభుత్వంలో పోల్చుకుంటే. ఇక పట్టాదారు పాస్ పుస్తకంలో ప్రతి కూడా తప్పులు ఉన్నాయి. ఇక అలాంటి ఏమీ లేకుండా ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే మొదటగా దాన్ని రద్దు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాల వరకు కూడా దానికి ఎలాంటి తప్పు ఒప్పులు లేకుండా కూడా అన్ని సరిదిద్ది కూడా ప్రతి రైతుకి పట్టదారు పాస్ పుస్తకం ఇస్తానికి కూడా ఒక భరోసా అయితే కల్పించారు. ఇంకా భద్రతా ప్రణాళికలతో అయితే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కరెన్సీ నోట్ తరహాలో అయితే ఆ ప్రత్యేక ప్రణాళిక భద్రతతో అయితే దాన్ని అయితే ఇప్పుడు రెడీ చేసి ఇవ్వనున్నారు. ఇక మరొక వార్త కానీ మనం చూస్తే నిన్న జరిగిన సంఘటన విశాఖ ఉక్కులో అయితే ఘోరం జరిగింది. 9 మంది అయితే చనిపోవడం జరిగింది. ఒకసారి విశాఖ స్టీల్ ప్లాంట్ లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. 1500 డిగ్రీల వేడితో సలసల కాగే హాట్ మెటల్ కు తీసుకెళ్తున్న లాడీలు పేలిపోయింది. ఇక ఆ ద్రవం మీద పడి 9 మంది సిబ్బంది అయితే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 5గురు గాయపడగా అయితే మృతుల్లో మేజర్ నుంచి కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నట్టు కూడా మనం ఈ వార్త చూస్తున్నాము. ఇక 19 మంది సిబ్బంది అయితే దుర్మరణం. ఇక స్టీల్ ప్లాంట్లో పేరిన లాడీలు చుట్టుపక్కలకు చిమ్మిన హాట్ మెటిల్ 1500 డిగ్రీల ఉష్ణోగ్రతకు కుతకుత. ఇక అగ్నిగోళం బద్దలైనట్లుగా మంటలు. ఇక బొల్లుల మారిన మృతదేహాలు. క్షతగాదుల్లో 2 పరిస్థితి అయితే ఇంకా కూడా విషమంగా ఉంది. ఇక విశాఖకు చేరుకున్న కుమారస్వామి ఇప్పటికైతే చేరుకున్నారు. ఇక జూన్ 8న విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. 9 మంది అయితే దుర్మరణం చెందారు. ఇక ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలకి ఇక స్థానిక అధికారులు కూడా సహాయ సహకారాలు అందించనున్నారు. ఇక
మోదీ కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఇక మృతి చెందిన వారికి 2 లక్షలు, అలాగే గాయపడిన క్షతగాత్రులకి 50,000 ఇవ్వడం జరిగింది. ఏం జరిగిందో తెలిసేలోపే బొగ్గులా మాడిపోయారు. ఇక హాట్ మెటల్ విరుచుకుపడటంతో అగ్నిగోళం బద్దలైనట్లు ఆ ప్రాంగణం దాదాపు 2 గంటల పాటు అయితే మంటలు ఎగిసి పడటంతో బితికిలింది. ఇక హాట్ మెటల్ను తీసుకెళ్లే లాడీలు పడటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. ఇక మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం, క్షతగాత్రులకు 10 లక్షలు. ఉక్కు యాజమాన్యం ప్రకటన. ఇక ప్రమాదంపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, అలాగే లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేడు విశాఖకు పవన్ కళ్యాణ్, లోకేష్ కూడా చేరుకొని బాధిత కుటుంబాలని పరామర్శించనున్నారు. ఇక తిరుపతిలో నేటి కూటమి సభ వాయిదా, స్టీల్ ప్లాంట్ ప్రమాదంతో నిర్ణయం. ఇక పవన్ మాధవ్తో చర్చించిన సీఎం. రేపు ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం, ఎన్డీఏ నేతలతో భేటీ అయితే జరగనుంది. మరొక వార్తగా మనం ఆంధ్రజ్యోతిలో చూస్తే హారిజాంటల్ రిజర్వేషన్ జగన్ పని అంటూ కూడా ఈ వార్త ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక నాటి నుంచి ప్రతి నోటిఫికేషన్లోనూ అమలు. ఇక డిఎస్సిలో అపోహాలకు ఆ జీవోనే కారణము. హారిజాంటల్ అర్థం కాకే ఈ గందరగోళం అంటూ కూడా ఇక్కడ ఈ వార్త మనం చూస్తున్నాం. క్రీడా కోటాల పరీక్షలపై అబద్ధాల ప్రచారం, రాత పరీక్ష ఉన్నా లేకపోయినా ఒకటే. ఇక అభ్యర్థులకు క్రీడల్లో ప్రతిభే కొలమానం అంటూ కూడా ఇది ఒకసారి చూస్తున్నాం. ఒకసారి మనం ఇందులో ఒక డీటెయిల్గా మ్యాటర్ కానీ చూస్తే రాత పరీక్ష ఉన్నా లేకపోయినా ఒకటే, అభ్యర్థులకు క్రీడల్లో ప్రతిభే కొలమానం. ఇక హారిజాంటల్ రిజర్వేషన్ డిఎస్సిలో అపోహాలకు దారితీసిన రిజర్వేషన్ విధానం అయితే వాస్తవానికి హారిజాంటల్ రిజర్వేషన్ తీసుకొచ్చింది జగన్ సర్కారే. ఈ రిజర్వేషన్ ప్రకారం ఎంత మెరుగైన ర్యాంక్ వచ్చినా కూడా చివరి వరకు ఉద్యోగానికి ఎంపిక అవుతారా లేదా అనేది సందేహం అనే చెప్పాలి. ఇక చివరి క్షణం వరకు ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి జాబితా నుంచి బయటకు వెళ్తారో తెలియదు. ఈ విధానం అర్థం కాకే చాలా మంది అభ్యర్థులు తమకు కావాలనే ఉద్యోగాలు ఇవ్వలేదని కూడా ఆందోళన చెందుతున్నారు. అంటే రాష్ట్రంలో గత ఏడాది సెప్టెంబర్లో అయితే ఆ మెగా డిఎస్సి ఎంపిక ప్రక్రియ పూర్తయింది. ఎంపికలపై అప్పట్లో అయితే కొన్ని సందేహాలు, వింతలు వచ్చాయి. వెంటనే స్పందించిన అధికారులు వాటికి వివరణ ఇచ్చారు. అయితే కొద్ది కాలంగా అయితే జగన్ మీడియా, వైసీపీ హారిజాంటల్ రిజర్వేషన్ పై అయితే ఒక దుష్ప్రచారం చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. దీంతో దాదాపు 10 నెలలుగా అయితే ఈ విషయాన్ని పట్టించుకొని కొందరు అభ్యర్థులు ఇప్పుడే తెరపైకి వచ్చారు. నిజంగానే తమకు అన్యాయం జరిగిందేమోనని అభ్యర్థులు భావిస్తున్నారు. ఇటీవల జగన్ డిఎస్సి అభ్యర్థులతో ఓ సమావేశం నిర్వహించారు. అయ్యో, డిఎస్సిలో అన్యాయం చేసి మీకు ఉద్యోగాలు రాకుండా చేశారంటూ అభ్యర్థుల పట్ల సానుభూతి కల్పించారంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ వార్త మనం చూస్తున్నాము. ఇంకోటి కానీ ఇక్కడ చూస్తే కబ్జా నేతకు జగన్ అండ అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ వార్త అయితే ప్రచురితమైంది. ఒకసారి మనం ఇందులో హెడ్లైన్స్ కానీ మనం చూస్తే మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు మద్దతు, బొల్లా కుమారుడికి ఫోన్లో అభయం, ఏమీ కాదులే ధైర్యంగా ఉండు, మేమున్నామంటూ కూడా చెప్తున్నారు. ఇక మన వాళ్ళంతా సపోర్ట్గా ఉన్నారు కదా, పొన్నవోలు సుధాకర్ రెడ్డి టచ్లోకి వచ్చారా, సజ్జల మాట్లాడుతున్నారా అంటూ వాకబు. సోషల్ మీడియాలో కొన్ని సంభాషణలు అయితే వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇంకా మీడియాపై ట్రంప్ కస్సుబుస్సు అంటూ కూడా ఇక్కడ మనము ఇది చూస్తున్నాము. మైక్రోఫోన్ తీసేసి ఇంటర్వ్యూ మధ్యలో నిష్క్రమణ. ఇక 2020 ఎన్నికల్లో రిగ్గింగ్ ఆరోపణలు, ఆధారాలు అడగటంతో ఆగ్రహం అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. ఇక ప్రాణం తీసిన బెట్టింగ్ యాప్, నూజివీడులో డాక్యుమెంట్ రైటర్ ఆత్మహత్య, ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలు అంటూ కూడా ఈ వార్త ఒకటి చూస్తున్నాము. రేషన్లో నాణ్యమైన బియ్యం పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు, ఈ ప్రతిపాదనకు కేంద్రం సానుకూలం అంటూ కూడా ఇది ఒకటి చూస్తున్నాం. ఇక సీమలో నైరుతి విస్తరణ, కోస్తా వర్షాలు, తెలంగాణకు రుతుపవనాలు, నేడు పలు జిల్లాలకు భారీ వర్షం. ఇక 12, 13 తేదీల్లో అయితే తెలంగాణను అయితే రుతుపవనాలు తాకున్నాయి. దానికి సంబంధించిన వార్త అయితే మనం ఒకటి చూస్తున్నాము. ఇక్కడ గోదావరి ప్రక్షాళన అంటూ కళ్ళ ముందే కలుషితం అవుతుంటే ఏం చేశారంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ వార్తకి సంబంధించి ఇది మనం చూస్తున్నాము. ఇక 2027 నాటికి కూడా మొత్తం పనులు పూర్తవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇప్పటికే అధికారులపై కొంత సీరియస్ అయ్యారు. దానికి సంబంధించి కూడా పనులు అయితే ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి అని చెప్పుకోవాలి. ఇక అధికారులు నిలదీసిన డిప్యూటీ సీఎం పవన్ తీవ్రంగా కలుషితమైనట్లు నివేదికలు అయితే ఇప్పటికే వెల్లడి. ఇక జిల్లా అధికారులతో అత్యవసర సమీక్ష, సాయంపై కేంద్రంతో మాట్లాడతానని వెల్లడి. ఆంధ్ర పేపర్ మిల్కు నోటీసులు జారీకి ఇక ఆదేశం అంటూ ఇది చూస్తున్నాము. ఒకసారి జిల్లా వార్తలు చూద్దాం ఆంధ్రజ్యోతిలో. పట్టించుకుంటేనే ప్రతిఫలం అంటూ కూడా జిల్లా వార్తలో ఒకసారి మనం చూస్తున్నాం. ఇక గొట్టుముక్కల జలపాతం ప్రకృతి ప్రేమికుల ఫేవరెట్ స్పాట్. ఇక ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి అద్భుత ప్రపంచం, రీల్స్, ప్రీ వెడ్డింగ్ షూట్కు
అనువైన ప్రదేశం, ఇంకా పచ్చటి వనాలు, ఎత్తైన కొండలో పక్షుల కిలకిలాలు, ఇక ప్రశాంత వాతావరణం దీని సొంతం. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వాటర్ ఫాల్స్ కు పర్యాటక శాఖ నుంచి సరైన ప్రచారం జరగట్లేదని ఒకవైపు విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. ప్రచారం కల్పించి పర్యాటక హోదా ఇస్తే రాజధాని ప్రాంతంలో గొప్ప పర్యాటక ప్రాంతంగా అయితే విరాజిల్లుతుందనే అభిప్రాయం కూడా అటు చుట్టుపక్కల ప్రజలకైతే చెప్తున్నారు. దీనికి సంబంధించి పర్యాటక హోదా కల్పించాలంటూ కూడా ఇటీవల కాలంలో పెరుగుతున్న పర్యాటకులు జూలై, అక్టోబర్ నెలల్లో జలపాతాల జోరు, ఇక భారీగా పర్యాటకులు వచ్చే అవకాశం, ఇక రోడ్లు వసతులు కల్పిస్తే మరింత ఇక్కడ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక ఒకవైపు ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా మంచి పేరు అయితే ఉంది. ఇక గొట్టుముక్కల జలపాతంకి అయితే ప్రకృతి ప్రేమికులు ఎంతగానో ఇష్టపడతారు. ఇక్కడ దీనికి సంబంధించి కూడా ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు, అలాగే రీల్స్ ఇలాంటివి జరుగుతాయి. ఇక సమీపంగా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో గొట్టుముక్కల జలపాతాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్, విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారులు అయితే ఇబ్రహీంపట్నం మండలం దొనబండ వద్ద నుంచి పరిటాల కార్విల్కు వెళ్లే రోడ్డు మీదుగా వెళ్ళొచ్చు. అయితే ఇది ప్రమాదకరమైన రోడ్డు. ఇక నిత్యమైతే టిప్పర్లు తిరుగుతుంటాయి. అంతేకాకుండా రాత్రి కార్వెల్లో బ్లాస్టింగ్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక వీలైతే ఈ రోడ్డున వెళ్లకుండా ఉండటమే మంచిదని కూడా ప్రజలు చెప్తున్నారు. ఇక వీలైతే ఈ రోడ్డును వెళ్లకుండా ఉండటమే మంచిది. కంచించర్ల మండలం పరిటాల మీదుగా గొట్టుముక్కలు వెళ్లి అక్కడి నుంచి ఉన్న రోడ్డు ద్వారా వాటర్ ఫాల్స్ కు చేరుకోవచ్చు. ఇక ఈ జలపాతం చుట్టూ దట్టమైన కొండపల్లి అభయారణ్యం, ఎత్తైన కొండలు ఉంటాయి. ఇక సాహసోపేతమైన ఆ ట్రెక్కింగ్ కూడా చేస్తూ ఉంటారు ఇక పర్యాటకులు. ఇక ఘాట్ రోడ్డు ద్వారా మొదులమ్మ గుడి వరకు వెళ్ళిన తర్వాత ఈ జలపాతం దర్శనమిస్తుంది. అయితే ఎత్తైన కొండలు, మంచినీరు జాలువారి ఎక్కడైతే కిందకు చేరుకుంటుందో ఇక్కడ అక్కడి నుంచే సుమారు కిలోమీటర్ల కొండపైకి జలపాతానికి చేరుకోవచ్చు. ఇక కాలినడకన చిన్నరాళ్ళు, మధ్యలో అందమైన చెట్లను దాచుకుంటూ కూడా వెళ్ళాలంటూ కూడా ఈ వార్త మనం ఒకటి చూస్తున్నాం. ఇక బందరు పోర్టుపై వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పుకొడదామంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. ఇష్టానుసారంగా మాట్లాడే అధికారం పేర్ని నానికి లేదు అంటూ కూడా ఈ వార్త ఒకటి ప్రచురితమైంది. ఇక ఓటర్ల జాబితాలు సవరణపై ప్రత్యేక దృష్టి సారించండి. ఇక టీడీపీ శ్రేణులకు మంత్రి కొల్లు రవీంద్ర అయితే పిలిపివ్వడం జరిగింది. ఇక బందరు పోర్టును తెలంగాణకు అమ్ముతున్నారని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రి కొల్లు రవీంద్ర టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక స్థానిక టీడీపీ కార్యాలయంలో సరిపై అవగాహన కార్యక్రమం సోమవారం రాత్రి నిర్వహించారు. ఇక టీడీపీ నాయకులు, కార్యకర్తలు దీంట్లో అయితే భారీగా మేల్కొన్నారు. అంటే ప్రతి ఒక్కరికి సరి గురించి తెలియచేసేలాగా సీఎం చంద్రబాబు అయితే ప్రతి ఎమ్మెల్యేకి, ఎంపీకి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రజలకైతే అవగాహన కల్పించేందుకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇప్పటికే సిద్ధమయ్యారు. ఇక ఓటర్ల జాబితా సరిచూసుకోండి. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్ల జాబితా సవరణపై టీడీపీ నాయకులు, బిఎల్ఓలు ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఇక 2002 ఓటర్ల జాబితాలో 2025 ఓటర్ల జాబితాను సరిచూసుకోవాలన్నారు. కొత్త ఓటర్లను చేర్చాలన్నారు. ఇక పక్క నియోజకవర్గం నుంచి అలాగే మచిలీపట్నం వచ్చిన ఓటర్లను ఫామ్ 6లో అయితే నింపాలన్నారు. ఓటర్ల జాబితాలో పేర్లు తప్పుపడినా సవరించుకునే అవకాశం ఉందన్నారు. ఇక నెలపాటు ఇంటింటికి తిరుగుతూ బిఎల్ఓలకు తెలియచేయాలన్నారు. మార్పులకి చేర్పులు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని చెప్పారు. ఇక తుది ఓటర్ల జాబితా వచ్చే వరకు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇక ఎన్నికల్లో బిఎల్ఓలు కష్టపడి పనిచేసి పార్టీలను, నాయకులను గెలిపించాలని కూడా నిన్నైతే స్పష్టం చేశారు. ఇక రెవెన్యూ బాధ్యులపై కమిషన్ ఆరా, అవినీతి సిబ్బంది వివరాలు సేకరిస్తున్న ఉన్నతాధికారులు, పలువురు బాధ్యులతో మాట్లాడిన డిప్యూటీ కమిషనర్ అంటూ అంటే పదే వెలుగులోకి వస్తున్నాయి. ఏంటి అంటే రెవెన్యూ బాధ్యులపై అయితే అవకతవకలు జరుగుతున్నాయి. దీని మీద అయితే ఎప్పటికప్పుడు కూడా ఒక సోదాలు నిర్వహించినా కూడా ఎక్కడ కూడా ఈ ఆగటం లేదని చెప్పాలి. ఇక అజిత్ సింగ్ నగర్ లో అవినీతి దందాకు పాల్పడుతున్న కార్పొరేషన్ రెవెన్యూ విభాగం గురించి కమిషనర్ ధ్యానచంద్ర ఆరా తీశారు. ఇక తరచూ కూడా అనేక మొత్తంలో అయితే ఫిర్యాదులు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఇక సంబంధిత ఉన్నతాధికారులను ఆయన ప్రశ్నించినట్లు కూడా తెలుస్తుంది. ఈ విభాగంలో జరుగుతున్న అనాధికార వసూళ్ల భాగోతంపై నిన్న అయితే ఆంధ్రజ్యోతిలో సోమవారం వెలువడిన రెవెన్యూ బాధ్యుడి కథనంపై సర్వత్రా చర్చ నడుస్తుండటంతో కమిషనర్ ఆరా తీశారు. ఇక ఆయన ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ సృజన అజిత్ సింగ్ నగర్ రెవెన్యూ విభాగ అధికారులు, సిబ్బందిని విచారిస్తున్నారు. ఇక బాధితుల నుంచి వివరాలను కూడా సేకరించారు. ఇక అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై అయితే విచారణ చేపట్టామని, వారి వివరాలు అలాగే పైన అధికారులను దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకుంటామని కూడా ఆయన అయితే నిన్న ఆంధ్రజ్యోతికి చెప్పడం జరిగింది. ఇక కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ లో కలెక్షన్ కింగ్ అంటూ కూడా
ఇదొక వార్త చూస్తున్నాం. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ కానీ మనం చూస్తే ఆ సర్కిల్ 1, 2, 3 అయితే అందినంత వసూళ్లు, ఇక భవన నిర్మాణం కనిపిస్తే వాలిపోతారు, ఇక ఇష్టానుసారంగా అందినంత దోచేస్తారు, పై స్థాయి అధికారులను భయపెట్టేస్తారు, మాట వినకపోతే రాజకీయంగా బెదిరిస్తారు, కమిషనర్ డిస్మిస్ చేసిన మార్పు ఎక్కడా కూడా కనిపించట్లేదు అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ లో కలెక్షన్ కింగ్లు అంటూ కూడా ఈ వార్త అయితే ప్రచురితం చేయటం జరిగింది. ఇక పేరుకే చిన్న ఉద్యోగం, చేసే పనులు మాత్రం పెద్దవే. ఇక విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లోని టౌన్ ప్లానింగ్ లో కలెక్షన్ కింగ్లు మారి టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్లు, సిటీ ప్లానర్ల స్థాయిలో అధికారులను సైతం శాసిస్తున్నారు. ఇక మాట వినని వారిని రాజకీయ నాయకులతో బెదిరిస్తున్నారు. అనధికార కట్టడాలకు ఊతం ఇవ్వటంతో పాటు ప్లానింగ్ రెగ్యులేషన్లు తూట్లు పొడవటం, భవన నిర్మాణాలకు దరఖాస్తులు చేసుకునే వారిని బెదిరించడం, వసూళ్లకు పాల్పడటం వంటివి ఈ చైన్మెన్లకు చేతి విద్యగా మారిందని చెప్పాలి. మనం ఇక్కడ అక్రమ నిర్మాణాలను దళంలో అవినీతి చైన్మెన్లు కొందరు ఆక్రమణ నిర్మూలన దళంలో పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా చేతివాటం చూపిస్తున్నారు. రోడ్ల వెంబడి తోపిడీ బండ్లు అలాగే వడ్డీలు పెట్టుకొని జీవనోపాధి పొందే వారిని బెదిరిస్తున్నారు. డబ్బు ఇస్తే అక్రమాలను తొలగించరు, ఇవ్వకపోతే తొలగించేస్తారని, ఇక మాట కూడా వినకపోతే రాజకీయ నాయకులతో ఫోన్లు చెప్పి బెదిరిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కమిషనర్ డిస్మిస్ చేసినా కూడా ఎలాంటి మార్పు లేదంటూ కూడా ఈ వార్తకు సంబంధించింది మనం చూసాము. ఇక కండువాల్లో కనికట్టు, దుర్గగుడికి నాసిరకం కండువాలు, పంచులు, శేషవస్త్రం సరఫరా అంటూ కూడా ఇక్కడ ఇదొక వార్త మనం చూస్తున్నాం. 2 ఏళ్లుగా టెండర్ను దక్కించుకుంటున్న ఒకే కాంట్రాక్టు, ఈసారి తక్కువ ధరకు కోడ్ నాణ్యత తగ్గించి కూడా తయారీక దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో దుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చే విఐపీలు, వివిఐపీలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో పాటు ఉభయదాతలకు, భక్తులకు అందజేసే ఆ కండువాలు, పంచెలు కానీ, శేష వస్త్రాలు కానీ నాసిరకంగా సరఫరా అవుతున్నాయి. మరి దేవస్థానము నిబంధనలను తొంగలో తొక్కుతున్న ఒకే కాంట్రాక్టర్కు పదే కూడా ఇవ్వటం జరిగింది. ఇక దాని వల్ల కూడా నాణ్యత తగ్గిందని కూడా ఇక్కడ మనం ఈ వార్త ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాము. ఇక మీకు సిగ్గుందా, ప్రజా ఫిర్యాదులను పట్టించుకోకుండా నిద్రపోతున్నారు అంటూ కూడా ఇక్కడ మరొక వార్త మనం చూస్తున్నాం. చేతగానితనం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు కలెక్టర్ లక్ష్మీసాయి అయితే క్లాస్ స్పీకర్ నిన్న జరిగిన మీటింగ్లో అయితే అధికారులపై సీరియస్ అయింది. ఇక శాఖల ముఖ్యులపై నివేదిక ఇవ్వాలని జేసీకి ఆదేశాలు. ఎన్నోవేయ ప్రయాసాల కోర్చి వచ్చిన అనేక మంది ఫిర్యాదుదారులను కలెక్టరేటర్కు కొందరు అటెండర్లు బహిరంగంగానే చీత్కరించుకుంటున్నారు. ఇక సమావేశ గదిలోకి పంపకుండా అడ్డుకుంటున్నారు. వీరిపై కొందరు మండిపడగా మరికొందరు గత్యంతరం లేని స్థితిలో అంటే ఇంటి ముఖం పడుతున్నారు. సిబ్బంది అమర్యాదగా వ్యవహరించడం బాధించిద్దని పలువురైతే నిన్న ఆంధ్రజ్యోతి వద్ద వ్యాఖ్యానించారు. ఇక చెరువులకు మహర్దశ, ఇక ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు. 4 కోట్లతో కొండపల్లి గజరాజు చెరువు అభివృద్ధికి ప్రణాళిక. రూపురేఖలు మారనున్న మైలవరం, నిన్న చెరువు, విసన్నపేట, కోనేరు చెరువు, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, బోటు షికార్లు తదితర పనులైతే ఇప్పటికే చురుగ్గా జరుగుతున్నాయి. ఇక మరొక వార్తాపత్రికను మనం చూస్తే సాక్షిలో వచ్చిన కథనాలను ఒకసారి చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో పెను ప్రమాదం అంటూ కూడా ఉక్కు ద్రవం ఈ వార్త మనం చూస్తున్నాం. ఏదైతే నిన్న జరిగిన ఘటనలో అయితే 9 మంది చనిపోయారు, ఇక పలువురు గాయపడినట్టు తెలుస్తుంది. ఇక 8 మంది సజీవ దహనము, ఉక్కు ద్రవం పడటంతో కాలిపోయి ముద్దల బారిన మృతదేహాలు, 6గురికి తీవ్ర గాయాలు, అందులో 2 పరిస్థితి కూడా ఇప్పుడు విషమంగా ఉంది. ఒక్కసారిగా నేలపై ఒలికిన 150 టన్నుల ద్రవపు ఉక్కు, సుమారు 16 డిగ్రీల ఉక్కు ద్రవం వేడికి భారీ క్రేను దగ్ధం. టీ విరామం కావడంతో బయటకు వెళ్లిన పలువురు ఉద్యోగులు, కార్మికులు. ఇక మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి అంటూ కూడా సాక్షిలో ఈ వార్త చూస్తున్నాము. ఇక లాడల నుంచి పైకి ఎగిసి నేలపై విరజిమ్మిన ద్రవపు ఉక్కు చూస్తున్నాం. ఇక ప్రమాదాలతో ప్లాంట్కు భారీ ఆర్థిక నష్టాలు. ఇక స్టీల్ ప్లాంట్ యాజమాన్యంపై కార్మిక సంఘాల ఆగ్రహం. 4 గంటల తర్వాత స్పందిస్తారా, తీవ్ర నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందంటూ కూడా ఈ వార్త మనము సాక్షిలో చూస్తున్నాం. కార్మికులను ఆదుకోవాలి, భద్రత చర్యలు చేపట్టాలి, ఇక డిమాండ్ చేసిన పలువురు కార్మికులు అంటూ కూడా చూస్తున్నాం. ఇక రాష్ట్రంలో మంగళవారం పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు
కురిసే అవకాశం ఉంది. ఇక మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని కూడా తెలిపింది. ఇక కార్ క్యాపిటల్లో స్కూల్ స్థలం కబ్జా అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం సాక్షిలో. ఇక అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలో సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న మందడం జెడ్పీ హై స్కూల్కు చెందిన 25 కోట్ల విలువైన స్థలాన్ని ఓ టీడీపీ నేత కబ్జా చేశాడంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. ఇక మరొక వార్త చూస్తే వెన్నుపోటుపై సమరశంఖం అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం మనం. ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరుకూరులో నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్, పూజిత, వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు నగరాల్లో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసనలు, పలుచోట్ల నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన. ఇక ర్యాలీలు, సమావేశాలు, సదస్సులతో హోరెత్తిన రాష్ట్రం. ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి వీడియోల ప్రదర్శన, పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసనలు విజయవంతం చేసిన వైసీపీ కార్యకర్తలు. ఇక ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యమ పదం ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమన్న ఉద్యోగ సంఘం నేతలు. ఇక పోరుబాటుకు ఉద్యోగ సంఘాల జేఏసీ ఏర్పాటు. ఇక ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన జేఏసీ 20 నుంచి మున్సిపల్ కార్మికుల ఆందోళన బాట. జూలై 7న చలో విజయవాడ. ఇక వెల్లడించిన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అంటూ కూడా ఇదొక వార్త చూస్తున్నాం. ఇక కేంద్రంపై సమరమే అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. నిన్న ఏదైతే జరిగిందో సోమవారం ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశంలో ఆమోదించిన ఆ తీర్మానాలను వివరాలను మీడియాకి వెల్లడిస్తున్న మల్లికార్జున ఖర్గే అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నామని. విపక్ష ఇండియా కూటమి నిర్ణయం. ఇంకా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్. ఎస్ఐఆర్లో అక్రమాలపై సిజిఐకి లేఖ రాయాలని నిర్ణయం. ఇక ఢిల్లీలో ప్రతిపక్ష కూటమి కీలక సమావేశం. ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృత చర్చ జరుగుతుంది. ఇక పార్లమెంటు వర్షాకాల సమావేశాల కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయం. ఇకపై 2 నెలలకోసారి కూటమి భేటీ. తదుపరి భేటీ హైదరాబాద్లో. కూటమి ఐక్యతను బలోపేతం చేయాలన్న మల్లికార్జున ఖర్గే అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. ఇంకా మరొక వార్త మనం చూస్తే మమతా పార్టీలో మంటలు అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. ఇక ఎన్డీఏకు జై కొట్టిన 20 మంది టీఎంసీ ఎంపీలు. ఇక లోక్సభలో బీజేపీ కూటమికి మద్దతు ఇస్తామంటూ కూడా ఆ ప్రకటన అయితే చేశారు. ఇక స్పీకర్ ఓం బిర్లాకైతే ఒక లేఖ రాయటం కూడా జరిగింది. ఇక టీఎంసీ రాజ్యసభ సభ్యత్వానికి సుఖేందర్ శేఖర్ రాజీనామా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక ఒకసారి మనం మ్యాటర్ కానీ చూస్తే ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు అయితే తిరుగుబాటు సంక్షోభం అయితే మరింత ముదిరిందని చెప్పాలి. ఇక ఇప్పటికైతే పార్టీలో 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేసి పార్టీ చీఫ్ మమతా బెనర్జీ అయితే ధిక్కార స్వరం వినిపించగా, ఇక సోమవారం ఏకంగా 20 మంది అయితే ఎంపీలుగా సైతం పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ సారథ్యంలో ఎన్డీఏ కూటమికి అయితే మద్దతు పలుకుతున్నట్లు ఒక ప్రకటించారు. ఇక విపక్షాల ఇండియా కూటమి భేటీ కోసం మమతా ఢిల్లీలో ఉండగానే టీఎంసీ అసమ్మతి ఎంపీలు ఈ తిరుగుబాటు జెండా ఎగరవేసి పార్టీని మరింత సంక్షోభ సుడిగుండంలోకి నెట్టారని చెప్పొచ్చు. ఇక దానికి సంబంధించింది ఈ వార్త మనం చూస్తున్నాము. ఇక్కడ మరొక వార్త కానీ మనం చూస్తే ప్రతి బంధము పెళ్లి పీటలు ఎక్కాలని లేదు, పెళ్లికి ముందు బంధం వ్యక్తిత్వానికి మచ్చ కాదు అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. ఇక పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం తప్పు కాదు, ఇక సమాజ పరిస్థితులు మారుతున్నాయి, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఇక తెలంగాణ కానిస్టేబుల్ నియామకం పునరుద్ధరణ అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. మరొక వార్త మనం చూస్తే నిందలు కాదు నిజాలు తెలుసుకో. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాపు నేతలు అంటూ కూడా ఆంధ్ర ప్రభలో ఈ వార్త మనం చూస్తున్నాం. కాపు ఆత్మగౌరవ సమావేశంలో పవన్ తీరుపై చర్చ. ఇక టీడీపీ హయాంలో రంగా హత్య, గద్దర్పై హత్యాయత్నం అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. కన్వీనియంట్ రాజకీయాలకు కేర్ ఆఫ్ పవన్. ఇంకా కాపు పెద్దలు పాత్ర పోషించాలి, కాపులు పెద్దన పాత్ర పోషించాలి, నా వెనక ఉంటే సీఎం అవుతానని అనలేదా, ఇక ఇప్పుడు కాపు ఓట్లు అవసరం లేదంటారా అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. అదే మాట చంద్రబాబు లోకేష్తో చెప్పిస్తారా, వాడుకొని వదిలేయడానికి కరివేపాకులా అంటూ కూడా ఇక్కడ ఈ వార్త చూస్తున్నాము. ఇక 3 దశాబ్దాలుగా జాతి కోసం సేవ చేస్తున్నామంటూ కూడా నిందలు కాదు నిజాలు తెలుసుకోవాలంటూ కూడా ఈ వార్త మనం ఒకటి చూస్తున్నాము. ఇక మరొక వార్తాపత్రిక కానీ మనం చూస్తే ఆంధ్రప్రభలో వచ్చిన కథనాలను ఒకసారి చూద్దాం.
ఏదైతే నిన్న జరిగిన సంఘటన అటు ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో, ఆంధ్రప్రభలో కూడా దానికి సంబంధించిన కథనం అయితే ప్రచురితం చేశారు. ఇక విశాఖ ఉక్కులో పేలుడు అంటూ కూడా ఇక్కడ ఈ వార్త చూస్తున్నాం. 8 మంది సజీవ దహనము, అలాగే ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. ఇక నేడు పవన్ కళ్యాణ్ అలాగే లోకేష్ కూడా విశాఖకి చేరుకొని ఉన్నారు. ఇక బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. మరో 6గురికి తీవ్ర గాయాలు, మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఇక ఉద్యోగం, క్షతగాత్రులకు 10 లక్షల పరిహారం, 1500 డిగ్రీల ద్రవ ఉక్కులో కరిగిపోయిన ప్రాణాలు, ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు. ఇక చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత, కేంద్ర మంత్రి వర్మ, బీజేపీ నేత మాధవ్ తదితరులు అయితే ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్లో మరోసారి విస్ఫోటనం సంభవించింది. 2012 తర్వాత ఇదే అతిపెద్ద ప్రమాదంగా మనకి తెలుస్తుంది. ఇక సోమవారం స్టీల్ ప్లాంట్లోని NMS2 STC3 హీట్ FGలో స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ పెరగడంతో ఉక్కు ప్రమాదం అయితే లీక్ అయి మంటలు చెలరేగాయి. ఇక సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకైతే ఈ ప్రమాదం సంభవించినట్లు కూడా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా మరో 6గురు అయితే తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 2 పరిస్థితి ఇప్పటికే విషమంగా ఉంది. 1500 డిగ్రీల వేడితో స్టీల్ ప్లాంట్ లిక్విడ్ లాడిల్ ద్వారా ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా అయితే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ భయానక పరిస్థితి అయితే నెలకొంది. భయాందోళనకు గురైన కార్మికులు, ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అయితే అప్పటికే జరగని ప్రమాదం జరిగిపోయింది. ఇంకా సమాచారం తెలియగానే అగ్నిమాపక శకటాలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని మంటలకైతే అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏదైతే రాజకీయాలు చేసే అర్హత గొడ్డలి పార్టీకి లేదంటూ కూడా ఇక్కడ ఈ వార్త చూస్తున్నాము. నిన్న జరిగిన సిద్ధాంతం సభలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో అయితే చంద్రబాబు అయితే ఘాటుగా స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి హెడ్లైన్స్ చూస్తే, వాళ్ళదంతా అరాచకం, విధ్వంసం, దుష్ప్రచారం, ప్రజలు నిరుద్యోగులకు ఆ పార్టీ క్షమాపణ చెప్పాలి. ఒక కూటమి 2 ఏళ్ల పాలనలో 20 లక్షల పెట్టుబడులు, 2027 నాటికి భూ రికార్డులు క్లీన్, ఇక బ్లాక్ చైన్ టెక్నాలజీతో భద్రత, ఇక ఆగస్టు 15 సంజీవని పథకం, ఆక్వా రంగానికి ప్రోత్సాహం అందిస్తాము. ఇక మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు అయితే ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏడాదిలోగా రాష్ట్రంలో భూ రికార్డులు ప్రక్షాళన చేసి ప్రజలకు అందుబాటులోకి ఉంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇక గత పాలకుల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ల్యాండ్ యాక్టింగ్ పై ఎన్ని అవకతవకలు జరిగినాయో దానికి సంబంధించి కూడా 3 సంవత్సరాల్లో ప్రతి ఒక్కటి కూడా సరిచేసి రైతులకు అందిస్తామని కూడా చంద్రబాబు నిన్న చెప్పడం జరిగింది. ఇక గొడ్డలి పార్టీ చరిత్ర రాష్ట్రంలో అందరికీ తెలుసని, నేరాలు చేసి ఎదుటి వాళ్ళపై నెట్టేస్తుందని ముఖ్యమంత్రి విమర్శించారు. అసలు రాష్ట్రంలో రాజకీయాలు చేసే అర్హత ఆ పార్టీకి లేదంటూ కూడా చురకలు అంటించారు. ఇంకా మరొకటి మనం చూస్తే హై సెక్యూరిటీ మధ్య ప్రశ్నపత్రం అంటూ కూడా దీనికి ఈ వార్త చూస్తున్నా. రూపకల్పన రహస్య ప్రాంతంలో నిపుణులు, మోడరేటర్లు, అనువాదకులు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ వాచ్లు, ఇంటర్నెట్ బంధు, బాహ్య ప్రపంచంతో సంబంధాలు కట్, ఇక అనుమతి ఉంటేనే ఎంట్రీ, పటిష్టంగా ప్రింటింగ్, ప్యాకేజీ రవాణా, పంపిణీ, ఇక ప్రశ్నపత్రం రవాణా కోసం వైమానిక హెలికాప్టర్లు, 18 చోట్ల నుంచి ప్రశ్నపత్రాలు పంపిణీ, ఇక 551 నగరాల్లో పరీక్ష, బహుళ అంచెల భద్రత, రీటెస్ట్ పేపర్ లీక్ అంటూ రూమర్లు నమ్మొద్దంటూ కూడా ఎన్డీఏ విజ్ఞప్తి. దీనికి సంబంధించిన మ్యాటర్ ఒకసారి చూస్తే మనం, నీట్ యూజీ 2026 పునర్ పరీక్ష కోసం అసాధారణ భద్రతా చర్యలు చేపట్టారు. మే నెలలో జరిగిన పేపర్ లీక్ వివాదం తర్వాత రద్దు చేసిన పరీక్షను జూన్ 21న నిర్వహించనున్నారు. ఈ పునర్ పరీక్ష ప్రశ్నాపత్రం తయారులో పాల్గొని నిపుణులు, మోడరేటర్లు, అనువాదకులకు ఒక రహస్య స్థలంలో లాక్డౌన్లో ఉంచారు. ఈ చర్య పేపర్ లీక్ను పూర్తిగా నివారించడానికి తీసుకున్నారు. ఇక ప్రశ్నాపత్రం సెంటర్లు సంబంధిత సిబ్బంది మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ వాచ్లు, ఇంటర్నెట్ సౌకర్యాలు, ఇంకా బాహ్య సంప్రదింపులను పూర్తిగా నిషేధించారు. ఇక వారికి సంబంధించిన కదలికల్ని ఎప్పటికప్పుడు కఠినతరం చేశారు. ఇక అనుమతి ఉంటేనే ఎంట్రీ, ఇక పటిష్టం ప్రింటింగ్, ప్యాకేజింగ్, రవాణా, పంపిణీ, ప్రశ్నపత్రం రవాణా కోసం
వైమానిక హెలికాప్టర్లు. ఇక మరొక వార్త కానీ మనం చూస్తే కళ్ళ ముందే గోదావరి కలుషితం అంటూ కూడా ఏదైతే మనం ఇందాక ఆంధ్రజ్యోతిలో చూసామో సేమ్ దానికి సంబంధించిన వార్త ఆంధ్రప్రభలో చూస్తున్నాము. ఇక నిద్రపోతున్నారా అంటూ కూడా అధికారులపై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి ప్రక్షాళనకు కఠిన చర్యలు, కాలుష్యంపై అత్యవసర సమీక్ష, ఆంధ్ర పేపర్ మిల్లు కార్పొరేషన్కు షోకాజ్ నోటీసులు, ఇక నిర్లక్ష్యంపై పీసీబీ అధికారులకు హెచ్చరిక, పరిశ్రమల వ్యర్థ జలాల్లో ప్రమాదకర రసాయనాల గుర్తింప, ఇక శాశ్వత పరిష్కారానికి డిపిఆర్లు ఇప్పటికే సిద్ధం చేయాలని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించడం జరిగింది. ఇక నిమిషానికి 1,00,000కు పైగా టికెట్లు అంటూ కూడా ఈ వార్త మనం ఒకటి చూస్తున్నాం. ఏఐతో వెయిటింగ్ లిఫ్ట్ నిర్ధారణ 95% ఖచ్చితత్వం, ఇంకా జెట్ స్పీడ్లో టికెట్ బుకింగ్, సర్వర్ సమస్యలకు చెక్కు సేవల్లో మెరుగుదల, రైల్వే చరిత్రలో మైలురాయి, 1000 కోట్ల వ్యయం, రంగంలోకి కొత్త రైల్వే రిజిస్ట్రేషన్ వ్యవస్థ, ఆగస్టు నుంచి దశల వారీగా అమలు, అధికారులతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక నిన్న జరిగిన ఘోరం ఫిలిప్పిన్స్లో భారీ భూకంపం, ఇక 32 మంది చనిపోయారు, ఇక 200 మంది గాయపడ్డారు, ఇక భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇక సునామీ హెచ్చరికలు కూడా నమోదవుతున్నాయి. ఇక అనేక ప్రాంతాల నుంచి విద్యుత్ సరఫరా, తీర ప్రాంతాల్లో సునామీ అలర్ట్, ఇక 3 అడుగుల మేర ఎగిసిపడిన అలలు, 32 మంది మృతి, 200 మంది గాయాలు. ఇక సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి, దేశ ప్రజలకు అధ్యక్షుడు మార్కోస్ పిలుపు, ఇండోనేషియా, మలేషియాలకు సునామీ హెచ్చరిక. ఇక మరొక వార్త మనం చూస్తే టెస్ట్ క్రికెట్లో భారత్ భారీ విక్టరీ అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. చరిత్ర సృష్టించిన గిల్సేన ఆఫ్ఘన్పై అతిపెద్ద విజయం, ఇంకా ఇన్నింగ్స్లో 300 రన్స్ తేడాతో గెలుపు. ఇక ఏకైక టెస్ట్ మ్యాచ్ భారత్కు కైవసం. ఇంకా 3 రోజుల్లోనే ముగిసిన మ్యాచ్. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మానవ్ సుతార్ అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. కళ్ళెదుటే కల్లాస్ అంటూ కూడా ఇది మనం ఇందాక సాక్షిలో కూడా చూసాం. నిన్న జరిగిన ఎన్డీఏ మీటింగ్కి సంబంధించి ఓట్ చోరీపై సీజేఐకి లేఖ, నిన్న ఎమ్మెల్యేలు నేడు ఎంపీల రెబల్స్, మమత మాకు వద్దు, ఎన్డీఏకు మద్దతు అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. బీజేపీకి 20 మంది ఎంపీల సపోర్టు, అధికారికంగా మద్దతు ఇస్తున్నట్లు లేక, ఇక మమతకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఓటమి. ఒకవైపు ఇండియా కూటమి సమావేశంలో మమత, మరోవైపు భూపేంద్ర యాదవ్తో టీఎంసీ ఎంపీలు భేటీ, వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు. ఇక ఢిల్లీలో బెంగాల్ సీఎం సువేన్తో రెబల్ ఎంపీల మంతనాలు అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. ఒకసారి ఇందులో మ్యాటర్ కానీ మనం చూస్తే, ఇక తిరుగులేని సామ్రాజ్యం కూలిపోయింది, తమకు ఎదురులేదని చెప్పి విచ్చలవిడిగా పాలనతో ఆమెకు పార్టీ ఓటమి అయితే గుణపాఠం నేర్పుతుంది. 15 ఏళ్లుగా ఏకచక్రాధిపత్యంగా పాలించిన పాలన ముగియటంతో ఆ కోటకు బీటలు పారాయి. ఇక బీజేపీకి 20 మంది ఎంపీలు అయితే సపోర్ట్గా నిలిచారు. ఇక అధికారం ముందు అందరూ బంధువులైనా ఒక్కసారిగా కుర్చీ కులితే అందరూ శత్రువులే అనేది కూడా మరొకసారి స్పష్టమైంది. ఇక పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతకు అక్కడ రాజకీయాలు రుచి చూపించాయి. ఆమె బొమ్మ పెట్టుకొని గెలిచిన నేతలు ఇప్పుడు ఆమెను సలహాదారుగా తమను ఉండాలని సెటర్లు వేస్తున్నారు. ఇక టీఎంసీ గుర్తుపై గెలిచిన నేతలే ఆ గుర్తింపు తమదేనని కూడా వాదిస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో ప్రత్యేకంగా గుర్తింపును సైతం దక్కించుకున్నారు. ప్రతిపక్ష హోదాను రెబల్ వర్గం పొందింది అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. అంటే మమత మాకొద్దు, ఎన్డీఏకు మద్దతు. నిన్న జరిగిన సమావేశంలో అయితే బీజేపీకి 20 మంది ఎంపీల సపోర్ట్ అయితే దక్కింది. మరొక వార్తాపత్రిక మనం చూద్దాం. నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాలను ఒకసారి చూద్దాం. భావఖండంలో ఆనందం అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. ఇంకా మరదలకి మిగిలింది మహా విషాదం. కొరముల్లో 20.32 ఎకరాల ప్రభుత్వ భూమిపై వివాదం. 2012లో కొన్నానంటూ కబ్జా చేస్తున్న ప్రైవేటు బిల్డర్లు అంటూ కూడా ఈ వార్త ఒకటి చూస్తున్నాం. ఒకసారి ఇందులో ముఖ్యమైన అంశాలు చూస్తే, ముఖ్య నేత సతీమణికి భావనని బిల్డర్కు మాజీ ఎమ్మెల్యే ధమ్కి. ఇక 2 ఎకరాలకు కుదిరిన ఒప్పందం. ఇందులో ఆమెకు అరెకరము, మొదట 1930 గజాలు సెల్ డీల్ చేయించుకున్న మాజీ ఎమ్మెల్యే. నిషేధిత జాబితాలో ఉన్న రిజిస్ట్రేషన్ చేసిన అధికారులు మొత్తం ఎకరా భూమి కబ్జా చేసి 8 షట్టర్ల నిర్మాణం. ఇక అరెకరం ఇవ్వకుండా ముఖ్య నేత సతీమణికి చుక్కలు. ఇక పక్కనే ఉన్న సర్కార్ భూమిని ఆక్రమించిన మరో కబ్జాకోరు. నిరుడు డిసెంబర్లో ఆ నిర్మాణాన్ని చేసిన హైడ్రా. ఇక మాజీ ఎమ్మెల్యే కబ్జాల వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడని వివాదం. ఇక కొరెముల్లో 20.32
3.2 ఎకరాల ప్రభుత్వ భూమిపై అయితే వివాదం నెలకొంది. దానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక చినబాబు చిటికేసిండంటూ కూడా ఇదొక వార్త మనం చూస్తున్నాము. అనుచరుడు కన్నేసి ఆక్రమించిండు, అమరావతిలో శాసిస్తే తెలంగాణలో మారిన సీలింగ్ భూమి ఫైల్ అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. ఆయన దోస్త్ సంస్థ బాచుపల్లిలో 2.30 ఎకరాలు కొనుగోలు. ఇక ఒకసారి మనం ఇందులో హెడ్లైన్స్ చూస్తే ఇదే సంస్థలో చిన్నబాబు రహస్య పెట్టుబడులు ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇక అది సీలింగ్ భూమి అని 5 శతాబ్దాలుగా సర్కార్ పోరాటం. ఇక ముఖ్య నేత సాయం కోరిన చిన్నబాబు రంగంలోకి షాడో సీఎంఓ అది సీలింగ్ భూమి కాదంటూ కూడా నోటిఫై చేసిన కలెక్టర్. ఇక 32 ఏండ్ల కిందటే పట్టాదారు పేరును గబాయి చేసిన అధికారులు, ఆయన స్థానంలో కబ్జాదారుల పేర్లు. ఇక చేతులు బారిన భూమి 250 కోట్ల భూమి చిన్నబాబు స్నేహితుడు కంపెనీకి దారాదత్తం. ఇదే అదునుగా 27 ఎకరాల సీలింగ్ భూమిపై ముఖ్య నేత సోదడి కన్నంటూ నమస్తే తెలంగాణలో అయితే ఈ వార్త చూసిన. ఇవి ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన కథనాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.